హలో, అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగరాజశర్మ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజపూడి వ్లాగ్స్. ఈరోజు హౌసింగ్ బోర్డులోని మూలాలి హౌసింగ్ బోర్డులోని కైలాసగిరి గుట్ట మీద వెంచేసి ఉన్న కైలాసగిరి మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అండి ఇది. అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఉన్నారు, అలాగే సాయిబాబా వారు ఉన్నారు. ఇప్పుడు ఆ గుడి ప్రాంగణం అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎక్కువ మందికి వీలున్నంత వరకు లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది ఇలా చేస్తే అంతమందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరూ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది గుడి యొక్క ప్రధాన ద్వారం అండి, గోపురం ఇది. ఈ గోపురం ఈ విధంగా ఉంటుంది. ఇది బయట ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఇదంతా గుడి యొక్క ప్రాంగణమే. ఇదంతా కార్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ కూడా. ఇదంతా కార్ పార్కింగ్. ఇదంతా గుట్ట మీద, అంటే గుట్ట పై భాగంలో ఉన్న ఎదురుగా ఉన్నది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఉంది. ఇదంతా కార్ పార్కింగ్. కారు, టూ వీలర్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేయొచ్చు. ఇలాగ గుడి ప్రధాన ద్వారంలోంచి మనం వెళ్తూ ఉంటే గుడిలోకి ప్రవేశిస్తాము. అలాగే ఇప్పుడు మనం కూడా ప్రధాన గుడి ద్వారంలోంచి గుడిలోకి ప్రవేశం చేస్తున్నాము. ఎదురుగా కనపడుతుంది స్వామివారి ధ్వజస్తంభం. ఇదే కైలాసగిరి మల్లికార్జున స్వామివారి దేవస్థానం గోపురం మధ్యలో ఉన్నాం. దీన్ని గోపురం పై భాగం కూడా ఇలాగా ఆర్చిల్తో అంతా కూడా బాగుంటుంది. దీని ద్వారం యొక్క తలుపులు చూడండి ఏ విధంగా ఎంత పెద్దగా ఉన్నాయో, ఏ విధంగా నక్షీలతో చేసి ఉందో. మొత్తం కూడా ఇత్తడి తాపడంతో చేసిన ద్వార తలుపులండి. ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. దగ్గర దగ్గర 30 అడుగుల దాకా ఉన్నట్టుంది ఒక్కొక్క ద్వారం ఎత్తు కూడా. అలాగే ఇక్కడ గుళ్ళో జరిగే ఉత్సవాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి. ఈ విధంగా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎదురుగా కనబడుతుంది స్వామివారి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి ఎడం పక్కనే స్వామివారి ఆఫీస్కి సంబంధించిన, గుడికి సంబంధించిన ఆఫీస్ అది ఉందండి. అలాగే ఫస్టే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇదంతా కూడా గుడికి సంబంధించిన ఆఫీస్ అండి. ఇది మొత్తం కూడా గుడి ప్రాంగణం. ఇదంతా కూడా ఇది ప్రధాన గుడి, మల్లికార్జున స్వామి వారి గుడి. ఇది సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి సంబంధించిన గుడి. ఇలాగే ఇక్కడే పక్కనే కూడా ఇంకో దేవాలయం కూడా ఉంది. అది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. ఈ గుడి నుంచి ఆ గుడిలోకి వెళ్ళటానికి లోపల నుంచే ద్వారం ఉంది. అలా బయట నుంచి కూడా వెళ్ళటానికి ఆస్కారం ఉంది. బయట నుంచి కూడా వెళ్ళచ్చు, ద్వారాలు వేరే ఉంటాయి. ఇది గణపతి స్వామివారి మండపం. ఇదంతా కూడా ఇలాగా భక్తులు ప్రదక్షిణగా ఇదంతా గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాగే ఈ ప్రధాన గుడి యొక్క, మల్లికార్జున స్వామి వారి గుడి యొక్క చుట్టూ కూడా గ్రిల్స్ పెట్టి చాలా చక్కగా విశాలంగా ఉంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి రద్దీ లేకుండా, హడావుడి పడకుండా ఉంటారు. ఈ గుడికి ఫస్ట్ ఇటు పక్క వినాయక స్వామివారు ఉన్నారు, గణపతి ఉన్నాడు. అలాగే దక్షిణామూర్తి స్వామివారిని కూడా ఇక్కడ
ప్రతిష్ట చేయడం జరిగింది. భక్తులు ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్తారో ఈ ప్రదక్షిణ చేసే మార్గంలో వీళ్ళందరినీ దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామివారి దేవస్థానం ఇది. ఓ పక్క గణపతి, ఓ పక్క సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు. అలాగే అయ్యప్ప దేవస్థానం స్వామి శరణం అయ్యప్ప స్వామివారి గుడి ఇది. ఇక్కడ గణపతి ఉన్నారు. గణపతి అలాగే అయ్యప్ప స్వామివారిని దర్శించుకోండి. స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప. ఈ విధంగా ఇటు నుంచి చూస్తే ఒక వ్యూ మీకు ఈ వ్యూ ఉంటే అయ్యప్ప స్వామివారి దేవస్థానం నుంచి చూస్తే గుడి యొక్క ప్రాంగణం ఈ విధంగా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ విశేషంగా భక్తులు వస్తారు. శనివారం, సోమవారం, మంగళవారం విశేషంగా భక్తులు వస్తారు. ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా చుట్టూ చెట్లతో అవుతుంది. అన్ని రకాల చెట్లు ఉన్నాయి. ఇది మారేడు చెట్టు. మారేడు చెట్టు నిండా కూడా ఎలా కాయలు ఉన్నాయో చూడండి, మారేడు ఫలాలు. అలాగే ఇది కూడా మారేడు చెట్టు లాగానే ఉంది. ఇది ఉసిరికి చెట్టు. అలాగే ఈ గుడి ప్రాంగణం అంతా కూడా పూల చెట్లు, కొబ్బరి చెట్లు వేశారు. బాగానే ఉంది. ఇది కొండ మీద ఉండటం మూలంగా కొంచెం వాతావరణం చల్లగా ఉంది. అలాగే ఇది స్వామివారి గుడి యొక్క వెనక భాగం. ఇక్కడ కూడా చాలా ప్లేస్ ఉంది, చాలా స్థలం ఉంది, చాలా విశాలంగా ఉంది గుడి అంతా కూడా. శివరాత్రి రోజున బాగా విశేషంగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సౌకర్యవంతంగా ఉంటుంది, ఎటువంటి రద్దీ లేకుండా. ఈ పక్క స్వామివారికి ఎడం పక్క భాగాన అమ్మవారి గుడి ఉన్నట్టుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఈ గుడి సుబ్రహ్మణ్య స్వామి వారిది. ఇదంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇది అంతా కూడా ఈ గుడి ఈ విధంగా ఉంది. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ కూడా భక్తులు ఎండలు బాధపడకుండా పైన మండపం లాగా రేకులు వేశారు. చాలా గుడి మొత్తం ప్రాంగణం అంతా కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. గుడికి ఎడం పక్కన, స్వామివారి గుడికి ఎడం పక్కన అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ చండీశ్వరుడు ఉన్నాడు. స్వామివారి యొక్క బంట అయినటువంటి చండీశ్వర స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రతిష్ఠ చేశారు. ఈ విధంగా గుడి చాలా విశాలంగా చక్కగా ఉంది. ఆ కనపడుతున్నది కూడా అక్కడ ఒక శివలింగం ఉంది. భక్తులు ప్రత్యక్షంగా ఎవరైతే లోపల గర్భగుడిలో అభిషేకం చేసుకోలేని వారు ఉంటారో వారు ఇక్కడ స్వామివారికి డైరెక్ట్గా వారు స్వయంగా అభిషేకం చేసుకోవడానికి ఆస్కారం కల్పించారు. అలాగే ఈ గుడి ఇలాగా ప్రదక్షిణ చేసే క్రమంలో మనం సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి దాటగానే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని దండాయుధపాణి అంటారు. ఇది సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. అలాగే ఈ విధంగా ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఈ విధంగా ప్రదక్షిణ చేస్తాం. అంటే ఒకసారి ప్రదక్షిణ చేస్తే మొత్తం అన్ని రకాల అందరి దేవతలకి ప్రదక్షిణ పూర్తయ్యే విధంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని నాగ ప్రతిష్టలు
చేశారు. ఎవరికైతే నాగదోషం ఉంటుందో జన్మరీత్యా, జన్మజాతక రీత్యా, జన్మనాంతరీత్యా ఎవరైతే నాగదోషం ఉంటుందో ఆ నాగదోషం ఉన్నవారు ఈ విధంగా నాగప్రతిష్ఠ చేస్తే వారికి సర్పదోషాలన్నీ తొలగి వారికి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ సర్పదోషం ఉన్నందువల్ల వారికి పితృదోషం ఏర్పడి ఇంట్లో సంతానం కలగదండి. కాబట్టి ఈ నాగప్రతిష్ఠ చేస్తే మాత్రం తప్పకుండా సంతానం కలుగుతుంది, సర్పదోష నివారణ సిద్ధి అవుతుంది. పాములని కొట్టినా కానీ, పాములని చంపినా కానీ ఈ విధమైన నాగదోషం అనేది తగులుతుంది. నాగదోషం మహా పవర్ఫుల్ అండి. అది జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. మనం చేసినా చేయకపోయినా మన తాత ముత్తాతలు ఎవరైనా చేసి ఉంటే మాత్రం ఆ దోషం మనల్ని కూడా వెంటాడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఇదొక ఈ గుడికి పూర్తిగా ఎడం పక్కన ప్రదక్షిణ మార్గంలో ఆవులు ఉన్నాయి. గోశాల లాంటిది ఏర్పాటు చేశారు. అక్కడ గోశాలలో కొంచెం వీలు ఎక్కువైన ఆవులను తీసుకొచ్చి ఈ విధంగా గోశాలలో ఇక్కడ కట్టివేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ చెట్ల మూలకంగా కూడా చాలా చల్లగా ఉంది. గుడి ప్రాంగణం కూడా అంతా కూడా చాలా చల్లగా ఉందండి. ఇది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి. ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ విధంగా ఇంకో వ్యూ ఉందండి. స్వామివారి యొక్క గుడి ఎడం పక్క వ్యూ ఇది. ఈ కనపడే ఈ ధ్వజస్తంభం అమ్మవారి యొక్క ధ్వజస్తంభం. అలాగే ఇక్కడంతా కూడా గ్రాసం పెట్టుకునే స్థలం. ఇదంతా కూడా గోశాల. ఇందులో ఆవులు ఉన్నాయి. ఇక్కడే వాటికి ఎండాకాలం దోమలు కొట్టకుండా, ఎండాకాలం ఉక్కబోయకుండా ఫ్యాన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. చాలా పక్కగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా అమ్మవారి ఇది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి. ఈ గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కూడా భక్తులు విశాలంగా కూర్చోవచ్చు. కొందరు ఈ గుడిలో ఏవైనా జపాలు కానీ హోమాలు కానీ చేసుకోవాలనుకుంటే గుడి యొక్క అనుమతి తీసుకొని తప్పకుండా ఇక్కడే కూర్చొని జపాలు హోమాలు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ గుడిలో ఇంట్లో చేసేదానికంటే గుడిలో చేస్తే జపం కానీ హోమం కానీ 100 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది నవగ్రహ మండపం. ఇక్కడ నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా నవగ్రహాలు ఉన్నాయి. 9 నవగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా గ్రిల్స్ ఏర్పాటు చేసి బయట నుంచే ప్రదక్షిణ చేసే ఏర్పాట్లన్నీ చేశారు. లోపలికి వెళ్తే నూనె అవి కాలు అవి పడిపోతారేమని చెప్పి బయట తిరిగి ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఇంకొక ద్వారం ఉందండి, బయటికి వెళ్ళే ద్వారం. ఇది ఎప్పుడు మూసి ఉంటుంది. ప్రధాన ద్వారం ద్వారానే బయటికి లోపలికి కానీ రావాలి. ఇది యాగశాల. ఇక్కడ హోమగుండాలు ఉన్నాయి. ఎవరైతే జపాలు చేసుకున్న తర్వాత ఏవైనా గుడికి సంబంధించిన ఏమైనా హోమాలు చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ 3 హోమగుండాలు ఉన్నాయి. ఈ మూడు హోమగుండాల్లో ఎవరైనా సరే సొంతంగా కానీ లేదా గుడికి సంబంధించిన కానీ ఏమైనా హోమాలు చేయాల్సి వస్తే మాత్రం ఇక్కడ చేస్తారు. ఈ విధంగా స్వామివారికి విడిగా ఒక లింగం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు లోపల గర్భగుడిలో లింగానికి
అభిషేకం చేయలేని వారు ఎవరైనా ఉంటే వారు ఇక్కడ స్వయంగా వారి చేతుల మీదుగా లింగాన్ని అభిషేకం చేసుకోవచ్చు. ఈ విధంగా లింగం అభిషేకం జరుగుతూ ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర. అలాగే అక్కడ కూడా నాగప్రతిష్ఠలు కొన్ని జరిగినాయి. ఈ విధంగా స్వామివారికి పైన ఉన్న దాంట్లో నీళ్ళు పోస్తూ ఉంటే చుక్క 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 స్వామివారికి పడుతూ ఉంటాయి. ఆ విధంగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులు కూడా వారు స్వయంగా చేసుకున్న అనుభూతి కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా బయట ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎదురుగా నందీశ్వరులు వారు ఉన్నారు, నందీశ్వరు వారు ఉన్నారు. ఈ నంది స్వామివారు ఎదురుగా ఉన్నారు. స్వామివారిని గర్భగుడిలో వీడియో తీయొద్దన్నారు కాబట్టి తీయట్లేదు. బయట నుంచే మీకు చూపించడం జరుగుతుందండి. ఈ గుడి అంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం. చాలా గుళ్ళు ఉన్నాయి ఇందులో కూడా. ఒకసారి ఈ గుడిని అందరూ వచ్చి వీక్షించవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కాలభైరవ స్వామి వారు ఉన్నారు. అంటే క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు కాబట్టి తప్పకుండా చూపించొద్దన్నారు కాబట్టి స్వామివారిని చూపించట్లేదు. అలాగే అడుగుదాం ఒకసారి. जय काल भैरव महाराज की। हाँ ले लो। ఈయన కాలభైరవ స్వామి అంటే క్షేత్రపాలకుడు. ఈ క్షేత్రాన్ని ఆయనే పరిరక్షిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క ముఖ్య అనుచరుడు కాలభైరవ స్వామి. ఇక్కడ ఈయన ప్రధాన పూజారి. అందరికీ తీర్థం ప్రసాదం ఇస్తున్నారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం. కారణమిత్వరణం సర్వవ్యాధినాశనం భైరవ స్వామి దేవతాభ్యో శరణోదకం పీత్వాహ పునర్జన్మవిత్తే భైరవాయ నమో నమః. ఈ విధంగా ఈ వీడియో మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాను. ఇది మల్కాజ్గిరి మౌలాలి హౌసింగ్ బోర్డులో కైలాసగిరి అనే ఒక గుట్ట మీద ఉన్న గుడి అండి. అలాగే ఇక్కడి నుంచి మనం ఈ గుడిలోంచే పక్క గుడిలో ఇంకో గుడి ఉందండి పక్కనే. దాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోకి మనం ఈ గుడిలోంచి ఆ గుడిలోకి లోపల నుంచే మనం వెళ్ళవచ్చు. ఇలా లోపల నుంచి వెళ్ళిపోతే ఆ గుడిలోకి వెళ్ళిపోతాం. ఇది కూడా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కూడా చాలా పెద్దగా ఉంటుంది. టోటల్గా ఏమిటంటే ఇది కొండ మీద ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థలం అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇక్కడ కూడా లోపల తీయొద్దన్నారు కాబట్టి బయట నుంచి మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం. ఇది స్వామివారి ధ్వజస్తంభం. అలాగే ఇది స్వామివారి యొక్క ప్రధాన ద్వారం. ఇక్కడ కూడా హోమగుండాలు ఉన్నాయి. అంటే ఈ గుడికి సంబంధించిన హోమాలన్నీ కూడా ఇక్కడే చేసుకుంటారు. అలాగే ఈ గుడి కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడి నుంచి పక్కన ఖాళీ స్థలం ఉందండి కొండ మీద. ఈ ఖాళీ స్థలం అంతా కూడా గుడి ప్రాంగణమే. ఇక్కడ గుళ్ళో పనిచేసే అర్చకులు కానీ వారికి సంబంధించిన క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడి నుంచి చూస్తే కొండపై భాగం నుంచి చూస్తే కొంత వ్యూ కనపడుతూ ఉంది. సిటీ యొక్క వ్యూ కనపడుతూ ఉంది. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు
మీరు ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో కింద కామెంట్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు.